ఆడికి అడగంగా ఇచ్చేటోడుగా అందరే నేనే లేదు ఆడే ఇస్తాడు కానీ అడగంగా ఇచ్చేటోడుగా ఇల్లు అడగకంటే ముందు ఇస్తున్నాలే. తండ్రి పేరున భూమి ఉన్నా కొడుకు ఇస్తున్నాడు, తండ్రి పోయిన ఇల్లున్నా కొడుకు ఇస్తున్నాడు, అడగకంటే ముందు ఇస్తున్నాలే. అడిగేది అవసరం లేదు. అయినా కానీ ఇక్కడ చూపు లేనిది ఆడికి అక్కడ పోతున్నాడు. అది బిచ్చగారికాయ పోతున్నాడు, అది ఉన్నోనికాయ పోయినాడు. ఉన్నోనికాయ బిచ్చగారికాయ ఎందుకు పోతావు? ఇట్లా అంటే లోకులకు బాగా విచిత్రం అనిపిస్తాయి. అందుకు తల్లిదండ్రి కంటే మించిన దైవం లేదు. తల్లిదండ్రికి ఎవరైతే దుఃఖాల పాలు చేస్తాడో ఆయనకి నరకం ఉన్నది. అది ఎంత అది పెద్ద డిగ్రీ ఉన్నది, పెద్ద మినిస్టర్ ఉన్నది, ఆయనకి నరకం ఉన్నది కానీ సుఖము శాంతి లేదు. అందుకు ఇప్పుడు చూడు, తల్లిదండ్రులు ఉంటేనే నువ్వు వచ్చినావు కదా, నువ్వు వచ్చినావని నీ భార్య వచ్చింది కదా, నువ్వు వచ్చినావని కాబట్టి నీ భార్య వచ్చింది కదా. నువ్వే లేకున్నా వాడికి భార్య వస్తున్నా నీకు. అందుకు తల్లిదండ్రి సేవ చేసినవాడు కొడుకు, అత్త మామ చేసింది అది బిడ్డ. అత్త మామ సేవ చేయాలి. అత్తమాక మామ కంటే వేరే దేవుడు ఎక్కడా లేడు భయ్. మీకు మా మాటలు ఇప్పుడు అర్థం కావు. మీకు అంతే దేవాని మీ నెత్తిలో కూర్చుండిపోయింది కదా, మా మాటలు మీకు అర్థం కావు. ఆ దేవుడు అన్న మాట ఎప్పుడైతే నెత్తిలకి తీసి పారేస్తారో అప్పుడు మా మాటలు అర్థమైతే అప్పటిదాకా కావు. ఎక్కడే దేవుడు, ఇల్లే స్వర్గము, ఇల్లే మందిరము, ఇదే ఇంట్లో ఉన్నాము. మనం ఇంట్లో ఉన్న వాళ్ళ దయ్యాల మీద చూస్తున్నాం, మందిరాల దేవుణ్ణి చూస్తున్నాం. అరే మందిరాల్లో ఏం లేదు, నీ ఉన్న ఇంట్లోనే దేవుణ్ణి ఉన్నాడు. వీళ్ళని చూడు దేవుని అలాగా. అలా తిప్పలు పెట్టకు, అట్లా కష్టాలు తలపెట్టకు, అలా సుఖంగా చేయు. ఇదో భక్తి. ఆత్మని గుర్తు చేయి, ఇదో భక్తి. కష్టాలు ఉన్న అందుకో, ఒక్కోని మనసు నొప్పియకు, ఒక్కోని తిప్పలు పెట్టకు, ఒకళ్ళను లొందలేయకు, ఒకళ్ళ నిందలు చేయకు. ఇదో భక్తి భయ్. ఈ భక్తికి అవి కూడా చూపు లేదు. ఉన్నాయి ఎవరైనా చూపు అటుపోతున్నాడు. పసుపు కుంకుమ పువ్వులు పట్టు ఎయ్ అయిన కాదు ఎయ్. ఏం దొరికింది నీకు? ఏం దొరికింది భయ్ నీకు? అందుకు భక్తిని తెలుసుకొని చేస్తేనే మన కళ్యాణం ఉన్నది. కానీ ఇటువంటి బట్టి మన జన్మం అంతా వ్యర్థం చేసుకుంటున్నాం మనం. అందుకు ఇంత చక్కని మానవ జన్మ వచ్చిన దానికి ఏమైనా సాధించుకొని పోవాలా, మర అత్యది కాదు. సత్యమేమో దాన్ని తెలుసుకోవాలా, తెలుసుకొని దాన్ని కనుక్కొని పోవాలా.